ఫిబ్రవరి 27వ తేదీ జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు క్రమసంఖ్య 17 పూల రవీందర్ పేరు ఎదురుగా వేసి గెలిపించాలి అని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. గత 3.5 దశాబ్దాలుగా ఉపాధ్యాయులందరికీ అందుబాటులో ఉంటూ అనేక సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. సకల జనుల సమ్మెలో 32 రోజుల సమ్మె చేస్తే 32 రోజులు ఓడి సౌకర్యం కల్పించడం జరిగింది. ఎమ్మెల్సీగా 2013 నుండి 19 వరకు వేలాది మంది ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ మహిళా టీచర్లకు 90 రోజులు చైల్డ్ కేర్ లీవ్ ఇప్పించడం జరిగింది. మరొక ఉత్తర్వులు వారికి ఇప్పించబోతా ఉన్నాను. మహిళా టీచర్లందరూ రిటైర్మెంట్ వరకు 90 రోజులు చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే విధంగా ఉత్తర్వులు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే 3 పిఆర్సీల్లో ప్రధాన పాత్ర పోషించాను. లాస్ట్ పిఆర్సీ 30%, 15 వస్తుందా 20 వస్తుందా అని చర్చలు జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రిని ఒప్పించి రాత్రి 12:30కు 30% ఫిట్మెంటు, 3 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు పెంపు చేయించడం జరిగింది. మిత్రులారా, 10,000 పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయించడం జరిగింది. అది చాలా కష్టతరమైనటువంటి పని. దాంతో మొన్న జరిగినటువంటి పదోన్నతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మీటింగ్ ఏర్పాటు చేయించి వారు అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు బుర్రా వెంకటేశం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి జూన్ 7వ తేదీ నుండి పదోన్నతుల బదిలీల షెడ్యూల్ ఇవ్వండి అని చెప్పించడం, ఆ తర్వాత షెడ్యూల్ కొనసాగడం జరిగింది. ఆనాడు ఇప్పించిన 10,000 పోస్టులు పండితులు పీఈటీల యొక్క అప్గ్రేడేషన్ జీవో అది లైవ్లో ఉండడం వల్ల, ఆనాడు నేను కష్టపడి తీసుకురావడం వల్ల మొన్న జరిగినటువంటి పదోన్నతుల్లో మా గ్రేడ్ 2 పండిట్లు, మా పీఈటీ మిత్రులందరికీ ఫిజికల్ డైరెక్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడం జరిగింది. ఈ రకంగా మరి సిపిఎస్ రద్దు కొరకు ఎమ్మెల్సీగా ఉండి 600 మందిని ఢిల్లీకి తీసుకెళ్లి 8 మంది ఎంపీలను పిలిపించి సెంట్రల్ గవర్నమెంట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. నెక్స్ట్, సిపిఎస్ రద్దు సింగిల్ ఎజెండాగా ముఖ్యమంత్రిని ఒప్పించడంలో తీవ్రమైన ప్రయత్నం చేస్తాను. ఎంతటి పోరాటానికైనా వెనకాడేది లేదు అని చెప్పి మా సిపిఎస్ మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొకటి, గురుకుల ఉపాధ్యాయులకు 9 నుండి 4:30 వరకు పని వేళలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కారణం, గురుకుల పాఠశాలలు ఈరోజు పట్టణ ప్రాంతంలో ఇరుకైనటువంటి గదుల్లో 5-6 కూడా టాయిలెట్స్ లేనటువంటి బిల్డింగుల్లో ఉన్నాయి. 600 మంది 700 మంది పిల్లలు ఉన్నారు. అలాంటి పాఠశాలల్లో పిల్లలు తయారు కావడానికి సమయం పడుతుంది. అందుకొరకు 7 గంటల వరకు వాళ్ళు తయారై బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. అందుకొరకు 9 to 4:30 చేయాల్సినటువంటి అవసరం ఉంది. గురుకుల ఉపాధ్యాయులకు 010 శాలరీస్, మెరుగైన నాణ్యమైనటువంటి హెల్త్ కార్డ్స్ ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. అట్లాగే మా ఎస్ఎస్ఏ, కేజీబీవీ ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికీ మరి ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసి మరి ముఖ్యమంత్రి గారి నుండి కొన్ని సమస్యలు పరిష్కారం చేసేటట్లుగా ఫైల్ క్లియర్ చేయించడం జరిగింది. అవి నాన్ ఫైనాన్స్ సమస్యలు కావచ్చు, సిఎల్స్ కావచ్చు. అదేవిధంగా 28 రోజుల స్ట్రైక్ పీరియడ్ వేతనం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేయడం, అది ముఖ్యమంత్రి గారు అంగీకారం తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి మార్చి 3వ తేదీ తర్వాత ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి సంతకం అయ్యున్నది కాబట్టి ఇవి అన్నీ కూడా మా కేజీబీ ఉపాధ్యాయులకు, ఎస్ఎస్ఏ మిత్రులకు ఉత్తర్వులు ఇప్పించబోతామన్నామని చెప్పి తెలియజేస్తాము. మీ అందరికీ సింగిల్ డిమాండ్ మినిమం బేసిక్ పే కూడా ముఖ్యమంత్రి గారిని
అంతకుముందు హామీ ఇచ్చారు కాబట్టి వారిని ఒప్పించి మరి బేసిక్ పే ఇప్పించేటటువంటి బాధ్యత తీసుకున్నాం. మోడల్ స్కూల్ టీచర్లకు కేర్ టేకర్ కావచ్చు, టీఆర్సీ వర్తించదు అంటే టీఆర్సీ వర్తింపజేసి, డిఏ వర్తించదు అంటే డిఏ వర్తింపజేసి, సెంట్రల్ గవర్నమెంట్ మోడల్ స్కూల్ వ్యవస్థను రద్దు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి మన రాష్ట్రంలో కంటిన్యూ అయ్యేటట్టు చేయడం జరిగింది. మిత్రులారా, మోడల్ స్కూల్ మిత్రులకు 010 శాలరీస్, నోషనల్ సర్వీస్, హెల్త్ కార్డ్స్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ కూడా